మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, ఆగస్టు నెల విశేషంగా ముందుగా మేషరాశి పరిస్థితి చూద్దాం. సో వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఎలాంటి ఫలితాలు ఈ నెల ఉండబోతున్నాయి అంటారు? ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. అర్జునం వందే జగదేక వీరం. మనకి ఈ ఆగస్ట్ నెలలో గ్రహస్థితిని కనుక చూసుకున్నట్లయితే శని వక్రిస్తాడు. వక్రించి మీనరాశిలో, రాహువేమో కుంభరాశిలో, కేతువు సింహరాశిలో ఉంటాడు. అదేవిధంగా ఈ యొక్క శుక్రుడు కూడా కేతువుతో కలిసి ఉండడము, ఆ తర్వాత గురు కర్కాటక రాశిలో, రవి సింహరాశిలో, కుజుడు మిథున రాశిలో. ఈ యొక్క గ్రహస్థితి రీత్యా మనకి మేషరాశి వారందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. ఏలినాటి శని జరుగుతున్నప్పుడు అపనిందలు ఇవన్నీ కూడా సహజం. కాబట్టి మనకి మాట తీరు మంచిగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ యొక్క కేతు పరిస్థితి కూడా మనకి కుటుంబ పరిస్థితుల్లో సంతాన స్థానంలో ఉండడం వల్ల మనకి సంతానం వల్ల కుటుంబంలో కొన్ని కలతలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క శుక్రుడు కూడా మనకి స్త్రీ సంతానం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ వల్ల వీళ్ళకి సుఖ సంతోషాలు అనేటటువంటివి కలగడానికి అవకాశాలు ఉంటాయి. అదే రకంగా ఈ యొక్క ఆదాయాలు మనం తీసుకున్నప్పుడు ఆదాయాలు చాలా గత వారం కంటే, గత నెల కంటే కూడా ఈ నెలలో కొంచెం తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ శని వక్రించి ఉన్న కారణంగా మనకి ఆరోగ్యంలో కొన్ని భంగాలు కలగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క నరాలకు సంబంధించినటువంటి వ్యాధులు, కీళ్ల సంబంధమైనటువంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే రాహు మనకి లాభస్థితిగతుడై ఉన్నాడు. కిరాణా వ్యాపారం దగ్గర నుంచి బంగారం షాపు, తర్వాత 1 గ్రామ్ గోల్డ్ ఇలాంటివి, పాల వ్యాపారము, పాడి వ్యాపారము, ఇలా అన్ని రకాల వ్యాపారాలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క వ్యవసాయం, పాడి పంటలు అవి కూడా మంచిగా ఉంటాయి. రైతులు కూడా ఎంతో వృద్ధి చెందుతారు. టమాటా ధర పడిపోయింది. ఇప్పుడు ఒక బాక్సులో మనకి టమాటాలు ఎంత ఉంటాయంటే 15 కిలోలు ఉంటాయి. 15 కిలోలు 100 రూపాయలకు అమ్ముతారు బయట, ఎక్కడ పల్లెటూరులో రైతు దగ్గర. అదే సిటీలోకి వచ్చేసరికి 1 కిలో 50 రూపాయలు అమ్ముతున్నారు. దీనివల్ల ఎవరు నష్టపోతున్నారు అని అంటే రైతు నష్టపోతున్నాడు, కమిషన్ ఏజెంట్స్ లాభి పొందుతున్నారు. ఈ రకంగా ఈ సంవత్సరం కూడా మనకి టమాటా వల్ల లాస్ వచ్చిన ఈ యొక్క పచ్చిమిర్చి, తర్వాత కందులు ఇలాంటివి, వేరుశనగ ఇలాంటి పంటలు పండించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైతులు కమర్షియల్ క్రాప్స్ వేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా లాభాలు కలుగుతాయి. ఇనుము సంబంధమైనటువంటి వ్యాపారాలు పిచ్చగా సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది. టాటా స్టీల్స్ ఇలాంటి వాటిలో స్టాక్ అండ్ షేర్స్ అకౌంట్స్ రేట్లు పెరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రకంగా మనకి వ్యవసాయం ప్రొడక్ట్స్, ఫర్టిలైజర్స్ ఇలాంటివన్నీ కూడా, ఎరువులు, ఇలాంటి బిజినెస్లన్నీ కూడా బాగుంటాయి. ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు చూసేది ఊడిపోయిన ఉద్యోగం వస్తుందా రాదా అండి అని చూస్తారు. లే ఆఫ్లు, రిసెషన్ పీరియడ్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు లే ఆఫ్ల్లో ఉంది కాబట్టి ఉద్యోగాలు ఏమైనా వస్తాయా అండి అని చూస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే అర్ధాష్టమ గురుడు కాబట్టి కాస్త ఎక్కువ శ్రద్ధ చూపించాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. అదేవిధంగా వివాహాల పరిస్థితి ఏంటి గురుగారు? వివాహాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు గురు మూఢం ఉంది, అసలు వివాహాల ముహూర్తాలే లేవు. అందువల్ల మళ్ళీ నవంబరు, ఆ తర్వాత డిసెంబర్లో ఒక వారం రోజులు ఉంది కాబట్టి ఇప్పుడు వివాహాలు ఎవ్వరికీ కూడా అవ్వవు అన్నమాట. వివాహాలు కుదుర్చుకొని పెట్టుకుంటారు. కాబట్టి మనుషుల యొక్క మనస్తత్వాలు వీళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వివాహాలు ఏవో తొందరగా చేసేసుకోవడం కాదు అందువల్లనే మనము ఈ యొక్క వివాహాలు కూడా ఏమైపోయిందంటే ఇప్పుడు శుక్రకేతువులు కలిసినప్పుడు వివాహాల కంటే కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ డేటింగ్ మీద, లివింగ్ ఇన్ రిలేషన్స్ మీద, కోలివింగ్ మీద ఉన్నాయి. ఇంకా భారతదేశంలో ఈ పరిస్థితి ఉంది.
ఇక విదేశాల్లో అసలు ఎవరు కూడా పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు. అండ్ ఈ అసహజమైనటువంటి సంపర్కం చేసుకుంటున్నారు. అది కూడా సొసైటీలో ఒక భాగం అయిపోయింది అనమాట. ఫారిన్ కంట్రీస్లో ఎవరు వివాహాలు చేసుకోవట్లేదు. మగవాళ్ళని పెళ్లి చేసుకోవడం, ఆడవాళ్ళని పెళ్లి చేసుకోవడం, ఈ రకంగా లీగలైజ్డ్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ వివాహాలు అనేటటువంటివి ఇండియాలో ఉండవు. అండ్ ఫారిన్ కంట్రీస్లో అసహజమైనటువంటి పెళ్ళిళ్ళు జరుగుతాయి. లవ్ అండ్ రిలేషన్షిప్స్ ఫ్యామిలీ పరంగా ఏం చెప్తారు గురుగారు? లవ్ అండ్ రిలేషన్స్ ఏంటంటే లేచిపోవడమే అనమాట. ఎలాగో సుప్రీంకోర్టు సైటేషన్స్ ఉన్నాయి. ఇంతకుముందు మైనర్ బాలికలతో వివాహాలు చేసుకోకూడదు, కానీ మేజర్ లవ్ అండ్ రిలేషన్స్ అనేటటువంటివి సుప్రీంకోర్టు సైటేషన్స్ చూపించి పోలీసుల్ని పాపం పోలీస్ ఆఫీసర్స్ ఎంతో నైతికత ఉంచేలాగా కానిస్టేబుల్ స్థాయి అధికారి దగ్గర నుంచి ఎస్పీ స్థాయి అధికారి వరకు కష్టపడుతున్నారు. ఎవడింటున్నాడు? కాబట్టి ఇల్లీగల్ రిలేషన్స్ ఎక్కువైపోతాయి. బ్రహ్మంగారు చెప్పినట్టుగా, వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టుగా. కాబట్టి అవి మామూలు 3 పువ్వులు 6 కాయల్లా ఉంటాయి. సో ఈటింగ్ అండ్ మేటింగ్ అనేటటువంటి పాలసీ, గరీబీ హటావో అని ఏ విధంగా అయితే ఇందిరాగాంధీ స్టేట్మెంట్ ఇచ్చిందో, ఈటింగ్ అండ్ మేటింగ్ అనేటటువంటిది మాత్రమే మానవ జన్మక పరిమార్థంగా ఈ యొక్క కలియుగంలో ముందుకు వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఈ మేషరాశి వారి అందరూ కూడా ఈ రిలేషన్స్లో ఉండడం అనేటటువంటిది కొంతమందికి జరుగుతుంది. కొంతమంది మరి వివాహాలు చేసుకోకుండా ఉండిపోతారు. ఇక పరిహారాల విషయానికి వస్తే వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది గురుగారు? ఇవంతా కూడా గోచార రీత్యా మనం చెబుతున్నాము. గోచార రీత్యా చెప్తున్నప్పుడు కొన్ని కోట్ల మంది కామన్ ప్లాట్ఫామ్ మీద ఉంటారు. అందరికీ పర్సనల్ వ్యక్తిగత జాతకం చూస్తే మనకు అర్థమవుతుంది. అసలు ఎవరికి కూడా జాతకం చూపించుకొని బాగుపడాలని లేదు. ఎందుకంటే అన్నీ ఫ్రీ. ఇప్పుడు ఈటింగ్ అండ్ మేటింగ్ ఫ్రీ. జాబులు పోయినా ఇంకొక జాబ్ ఎక్కడో చోట వస్తుంది. నో ఎథిక్స్, ఇవేం అవసరం లేదు. ఇక్కడ సీరియస్నెస్ అనేది లేదు. ఏదో సరదాగా పంతులు గారు కొట్టామా లేదా అడిగామా లేదా అన్నట్టే తయారైపోయింది. సీరియస్గా కావాలనుకున్న వాళ్ళు మన నెంబర్ని సంప్రదించవచ్చు. అమెరికన్ టెక్నాలజీతో మోడర్న్ సైన్స్ని, తర్వాత ప్రాచీన జ్యోతిష శాస్త్రాన్ని రెండింటిని బ్లెండ్ చేసి మనం చెప్తాం. అండ్ ఈ రకంగా కొన్ని పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు పరిహారాలు సింపుల్ పరిహారాలు చెప్తుంటే వీళ్ళకి అసలు అర్థం కావట్లేదు జనాలకి. బాగా కాస్ట్లీ పరిహారాలు 2 లక్షలు 3 లక్షలు చెప్తే వింటారనమాట. సో ఈ పరిహారాల్లో ఏంటంటే ముఖ్యంగా ఇల్లు కట్టుకుంటున్నప్పుడు వీళ్ళ తాతలు తండ్రులు వీళ్ళందరూ కూడా చెట్లు నరికారా లేదా? ప్రతి మేషరాశి వాడు ఆలోచించుకోండి. చెట్లు నరికారు. నోరు లేని చెట్లు నరికినప్పుడు అవి ఏమవుతాయంటే అవి శపిస్తాయి. చెట్లు కొమ్మలను కూడా ఇలా ఇష్టం వచ్చినట్టు విరిచేయడము, ఇవన్నీ. పోనీ ఇల్లు కట్టుకున్న తర్వాత మళ్ళీ చెట్లు వేయాలి కదా, వీళ్ళు వేయలేదు. కాబట్టి ఈ వృక్షాల శాపాల దోషం వీళ్ళకు ఉందన్నమాట. అందువలన వీళ్ళు దేవతా వృక్షాలలో ఏదో ఒక వృక్షాన్ని ఇంట్లో పెంచాలి. ప్రతి కుటుంబ సభ్యుడు వెయ్యాలి. అందువలన ఈ రావి చెట్టుని కానీ, మేడి చెట్టుని కానీ, మారేడు చెట్టుని కానీ ఏదో ఒకటి వీళ్ళు కంపల్సరీ చెట్లను పెంచాలి. వీళ్ళు ఇంట్లో పెంచుతారో బయట పెంచుకుంటారో మనకు సంబంధం లేదు. ఈ పెంచేదాకా వీళ్ళ జాతకాలు మారవు. నెంబర్ 1. నెంబర్ 2, ఏలినాటి శని కాబట్టి రావి చెట్టు పెంచితే మంచిది. ఏలినాటి శని కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలి. ఇది రొటీన్. ఇది. ఇకపోతే తంత్రశాస్త్రం దగ్గరకు వచ్చేసరికి మహాకాళి యొక్క జపం, మంత్ర జపం చేసుకోవాలి. తాంత్రిక శక్తి అంటే తంత్రం అంటే ఏదో సినిమాల్లో చూపించినట్టు భూతాలు ప్రేతాలు అలాంటిది కాదు. అమ్మవారిని ఎక్కువ ఎనర్జీకి పూజ చేయడం అంతే. అది వీళ్ళే చేసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ ఈ యొక్క ఆంజనేయ స్వామి వారిని కానీ, వెంకటేశ్వర స్వామి వారిని కానీ చేసుకోవాలి. 7 శనివారాల వ్రతం చేసుకుంటే సరిపోతుంది. ఓవరాల్గా ఆగస్టు నెల ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.